నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఒక్కొక్కసారి మనం ఒక పని అనుకుంటామండి, కానీ ఎంత చేసినా అవ్వదు గురువుగారు. అంటే చాలా మన ప్రయత్నం మానవ ప్రయత్నం అంటూ ఉంటుంది. అటువంటప్పుడు చాలా మంది ఏమంటారంటే నీకు ఏ అరిష్టం ఉందో, నువ్వు అనుకున్న పని కావట్లేదు, లేకపోతే ఏ అరిష్టం పట్టి పీడిస్తుందో అని అంటారు. అలాంటిది సర్వ అరిష్టాలు తొలగి మనం అనుకున్న పనులు సక్సెస్ కావాలన్నా, లేదు మన ఇంట్లో అంటే ఇంట్లో సుఖంగా అందరూ ఉండాలన్నా ఎటువంటి పరిహారాలు పాటించాలండి? తప్పకుండా అమ్మ. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇది ఎవరికి నచ్చినా నచ్చకున్నా కూడా ప్రతిదీ గ్రహాల ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం నేను 100% నమ్ముతా. ఎందుకంటే ఒక డాక్టరు తన వైద్యాన్ని ఎంతనైతే నమ్మకంగా ఎంతో ప్రేమగా కూడా దాని మీద ఎఫర్ట్ పెట్టి చేస్తారు. సో అదే విధంగా మీరు ఏ పని చేసినా దాన్ని ముందు ప్రేమగా ఆ పని చేయండి. ఇది అవుతుందో కాదో, లేదా ఇట్లా చేస్తే ఇది అవుతుందా, ముందే ఇప్పుడు ఒక గెస్ట్ మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో అతను రాకముందే మీరు ఎంతసేపు ఉంటారు, ఎన్నింటికి ఉంటారు, ఎన్నింటికి, లేదా అతను వచ్చిన తర్వాత మీరు ఇన్ని నిమిషాలు ఉంటారా, ఇంతసేపు ఉంటారా అని మనం అడిగినా బాగుంది. ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అంటే తప్పకుండా అది మన అదృష్టంగా భావన చేసుకొని వారు ఎంతసేపు అయినా ఉండనివ్వండి. కొన్ని సార్లు మనం ఓర్చుకొని కూడా ఉండాలి. కొన్ని సందర్భాలలో మనము కొన్ని వదిలేసుకొనైనా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి, చెప్పలేము. సో ఎంతసేపు మనది మనకే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా మాటలు మాట్లాడి, ఇప్పుడు తరచూ నెగిటివ్గా మాట్లాడేటువంటి వారి వద్ద కూడా మనం ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మాటలు మాట్లాడద్దు అని ఒకటికి 10 సార్లు చెప్పాలి. వారు వినకుంటే వదిలేసేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం మంచి మనసుతో ఒకరికి ఫోన్ చేయగానే నిన్న ఫోన్ చేస్తాను చేయలేదు, ఇవాళ గుర్తొచ్చింది, నాకు అంతే ఉంటది కానీ నేను ఎక్కడ గుర్తుంటాను కానీ అనే మాటలు చాలా మంది మాట్లాడతారు. ఎట్లుంటది, మనకు బాధ అనిపిస్తారు. నిన్న వాడు ఏం పని ఉన్నాడో నీకేం తెలుసు, మీరు ఒక్కరే లేరు కదా. ఉదాహరణ మనకు ఒక కుటుంబం ఉన్నది, మనకు పిల్లలు ఉన్నారు, మనకు ఒక వ్యవస్థ ఉన్నది అక్కడ. సో సంతోషం మీరు కాల్ చేశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడతాం, ఎంతో వినయంతో మాట్లాడతాం. ప్రతి సెకండు మీ భర్తతో అయినా, భార్యతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అందరితో ప్రతి సెకండు ఎంతో రెస్పెక్టబుల్ గా, ఎంతో ఇక్కడ మనము ఏదైతే ఇస్తామో అదే వస్తుంది అంతే. కనుక ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా ఈ గ్రాటిట్యూడ్ తోనే ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు. మనకు ఎవరైనా సహాయం చేశారా, మనం ఎవరికైనా సహాయం చేశామా, అంతే. మర్చిపో. అది వారు గుర్తుంచుకోనివ్వండి, గుర్తుంచుకోకపోనివ్వండి. నేను నీకు ఈ సహాయం చేసినా కనీసం నువ్వు నాకు ఇది చేయవా, ఇలాంటి మాటలు వద్దు. అంటారు నాకు ఈ ఒక్క సహాయం చేయి, నీకు ఏదైనా కావాలంటే మళ్ళీ నేను చేస్తా, లేదా ఆ రోజు నేను నీకు ఆ సహాయం చేసినా నాకు ఈ రోజు ఈ సహాయం చేయి, అంతే. కనుక సర్వ అరిష్టాలు అనేటువంటి ఫస్ట్ మన దీని మీదనే ఉన్నది. సో మన మాట అంటారు, మన మాట తీరును మార్చుకోవాలి, అంతే. ఇది ఒక్కటి మార్చుకొని, ఇక నవధాన్యాలు అనేటువంటివి అందరికీ తెలుసు. నవధాన్యాలు చక్కగా కూడా ఒక కేజీ బావు తెచ్చుకోండి, లేదా ½ కేజీ తెచ్చుకొని చక్కగా కూడా ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ లో ఉండేటువంటి ఒక క్లాత్, గోల్డ్ రిలేటెడ్ లో ఉండేటువంటి క్లాత్, అది కూడా పట్టు తీసుకోండి. పట్టు రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్ తీసుకొని అందులో నవధాన్యాలు మొత్తము కూడా పోయాలి. పోసి చక్కగా కూడా మూట కట్టేసేయాలి. ఈ మూట ఎట్లా కట్టాలి అంటే, పై కొన లెఫ్ట్ సైడ్ది, లెఫ్ట్ పై కొన ముందు పైకి లేవట్టాలి. తీసుకొని ఈ కింది తీసి
ముడి వేయాలి. ఓకే. మళ్ళీ ఈ పై తీసి పట్టుకొని ఈ కింద తీసి ముడి వేయాలి. ఇలా ముడి వేస్తూ మనసులో మీకు కోరిక ఏదైతే ఉందో, మీరు దేనికోసమైతే ఈ కోరిక కోరుకుంటున్నారో, ధర్మబద్ధమైనటువంటి కోరిక, పలానా అమ్మాయి కావాలని కానీ పలానా అబ్బాయి కావాలి ఇలాంటివి కాకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకొని తప్పకుండా, ఎందుకంటే ఏదో గురువుగారు చెప్పారు నేను అమ్మాయి వశీకరణ కావాలి నాకు అనుకున్న ఇబ్బంది, ఇలాంటి నెగిటివ్ లేకుండా ప్రశాంతంగా ఉద్యోగమా, రావాల్సిన డబ్బా, లేదా ఫైనాన్స్ రిలేటెడా, ఈఎంఐసా, లోన్సా, ఇల్లు, సొంత ఇంటి కలన, లేదా మీ యొక్క పితృ రిలేటెడ్ ఏమైనా ఆస్తి తగాదాలలో ఉందా అది రావాలా, సంతానమా, విదేశీ ప్రయాణమా, లేదా శత్రువులపై విజయమా, 1, 2 అని కాదు, అన్నింటికి సర్వారిష్ట నివారణ నవధాన్యాలతో ఈ యొక్క ముడి వేసేసి చక్కగా కూడా పూజా మందిరంలో పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా ధూపము దీపము, ప్రతిరోజు ధూపము దీపం, ఇది ఆదివారం రోజు చేయాలి. ఆదివారం రోజు చేసి వారం రోజులు మీ దగ్గరనే పెట్టుకోండి. వారము రోజులు నుండి 41 రోజుల లోపు మీకు ఏదైనా ఒక పని అవుతుంది. సో వారం నుండి 41 రోజులు పూజా మందిరంలోనే పెట్టండి. మాకు వీలు కావటం లేదు అనుకుంటే 1 వీక్ తర్వాత ఇదేం చేయాలో చెప్తా. 41 రోజులు ఆ యొక్క మూట వద్ద దీపారాధన చేసి సపరేట్గా చక్కటి ధూపాన్ని వేసి, కుదిరితే కొంత శర్కర కానీ శర్కర బిళ్ళలు కానీ నివేదన చేస్తూ, హారతి ఇస్తూ పూజా మందిరంలో దేవతా మందిరం దగ్గర పెడుతూ, ఇది ఎప్పుడైతే 41 రోజు అవుతుందో, ఈ 41 రోజు తర్వాత దీన్ని ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే ఆ యొక్క హోమంలో వేసే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా హోమం జరుగుతుంటే ఆ హోమానికి సంబంధించింది ఇది వాడమని చెప్పి ఇచ్చేసేయండి. లేదా మీరే హోమం చేసుకోండి, అది ఇంకా మంచిది. లేదా మీరే నవగ్రహాలకు సంబంధించిన హోమం చేసేసుకోండి. విన్నారా? ఏది లేకున్నా చక్కగా కూడా మార్కెట్లో సమిధలు దొరుకుతాయి. సమిధలు అంటే ఇచ్చేస్తారు పూజా మందిరంలోకి వెళ్ళి. సో ఒక 100 నుండి 200 రూపాయల సమిధలు తెచ్చుకోండి. చక్కగా ఒక 1/2 కేజీ ఆవు నెయ్యి తెచ్చుకోండి. తెచ్చుకొని చక్కగా కూడా ఆ యొక్క మంటను, ఈ కట్టెలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి చక్కగా దాన్ని వెలిగించేసి మన ముద్ద కర్పూరంతో వెలిగించిన తర్వాత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవేకేతవే నమో నమః స్వాహ అగ్నిదేవునికి ఇచ్చేసి ఓం అగ్నేయ నమః లేదా ఓం హరయ నమః అనుకొని అగ్నిదేవ ఆవాహయామి అని చెప్పి 2 అక్షింతలు వేసి చేసుకోవడం మీరే యజ్ఞం బ్రహ్మాండంగా. ఇలా కుదరకుండా అవి తొలగిపోవాలి అనుకుంటే కనుక మీరు చెప్పిన ఈ పరిహారం పాటిస్తే తప్పనిసరిగా వాళ్ళకి మంచి చేకూరుతుంది అని నమ్ముతూ ధన్యవాదాలండి.